జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ ప్రాంతంలో గల ఆర్యవైశ్యుల శ్మశాన వాటిక సుందరీకరణ మరియు మౌలిక వసతుల కొరకు పోరాటం. 7 హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీధర్ గుప్తా, చిల్కానగర్ ఆర్యవైశ్య అధ్యక్షులు శ్రీనివాస్, పాండురంగయ్య, శంకర్ గుప్తా, నరేష్ భిక్షపతి, బాను, రామయ్య, లక్ష్మణాచారి వీరందరూ కలిసి మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉపేందర్ యాదవ్ కలిసి వారి సమస్యల గురించి వివరించి ఈ సమస్యలను ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. అందుకు మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ వెంటనే వారి సమస్యలు చిత్రీకరించి ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా చేశారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. ముత్యాల బండి వస్తుంది వద్దని ఏదో ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే రోడ్ బంద్ ఉంది అంటే మాకు అక్కడే ఉందండి. అందుకే ఎమర్జెన్సీ అన్నా కూడా ఇలా పోయొద్దు, రావద్దు. ఎమర్జెన్సీ అనుకుంటే రోడ్డు మీద పోసుకోవాలి అంతే. ఇప్పుడు ఆ పక్కన పోతారా, పక్కన పోతారా అంతా 2 టీలు పంపేసుకోవాలండి. ఆ పక్కన పోస్తారా, పక్కన బండి తీసుకోమని. అసలు మీ సమస్య ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మన చిల్కనగర్ మెయిన్ రోడ్కు సంబంధించింది. ఈ శ్మశాన వాటిక చూసినట్టయితే దానికి కూడా చాలా చరిత్ర ఉంది. మా పూర్వీకులు చాలామంది పెద్ద మనుషులు, వైశ్యులు మరియు బ్రాహ్మణులు కొట్లాడి ఈ శ్మశాన వాటికను సాధించుకున్న చరిత్ర కూడా చాలా అందరికీ తెలుసు. ఉప్పల్ల పెద్ద మనుషులు అందరికీ తెలుసు. చిల్కనగర్కు మరియు ఉప్పల్కి సంబంధించిన ఏకైక ఉన్న 200 గజాల శ్మశాన వాటికను ఈరోజు జిహెచ్ఎంసీ మరి దీన్ని డంపింగ్ యార్డ్లుగా చేసి రోజు చెత్త వేసి ఇక్కడ వేసేసి మరి 11 గంటలకు 12 గంటలకు ఆ చెత్తని ఇక్కడి నుంచి మళ్ళీ డంపింగ్ చేసుడు, వేరే దగ్గర తీసుకుపోవడం జరుగుతుంది. కానీ ఇది డంపింగ్ యార్డ్ కాదు, ఇది శ్మశాన వాటికని జిహెచ్ఎంసీ గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుతున్నాం. ఇప్పుడు లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మీరు దీనికి సంబంధించి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళారు? అసలు ఇప్పటి వరకు ఒక్కసారి అని చెప్పారు అధికారికి ఏమన్నా? అధికారుల దృష్టికి చాలాసార్లు ఇది గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ మన ప్రజావాణిలో, మన ప్రభుత్వం ప్రజావాణిలో మనం అప్లికేషన్ పెట్టినట్టయితే 24 గంటల లోపల మన పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రజావాణిలో కూడా మనం అందరం కలిసి, వైశ్యులు మరియు బ్రాహ్మణులు అందరం కలిసి ప్రజావాణిలో 5 సార్లు మన డీసీ రాజుగారికి ఇవ్వడం జరిగింది. ఆయన నామమాత్రమే మాటలు చెప్పి, తీయగా మాటలు చెప్పి పంపించడం జరుగుతుంది. మేము కోరేది ఒకటే డిమాండ్. ఈరోజు ఎస్సీ శ్మశాన వాటికకు 60 లక్షలు, బీసీ శ్మశాన వాటికలకు లక్షలు, మరి ఇతర శ్మశాన వాటికలు మరి సుందరీకరణ చేసినప్పుడు మా వైశ్యులు బ్రాహ్మణులు ఏం పాపం చేసిరని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ చేసిన విధంగానే మా దాంట్లో కూడా మా వైశ్యుల బ్రాహ్మణులు కూడా గరీబోళ్ళు ఉంటారు, అందరూ ఉన్నోళ్ళు ఉంటారు, గరీబోళ్ళు ఉంటారు. ఈ గరీబోళ్ళకు వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈ శ్మశాన వాటికలు ఏ విధంగా ఇతర కులాలకు మరి ఏ విధంగా శాంక్షన్ చేసిరో మాకు కూడా శాంక్షన్ చేయాలని మాకు ఒక విన్నపం. ఈ అందరం కలిసి మన డీసీ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మాకు నియర్ బై ఉన్న బన్నాల గీతా ప్రవీణ్ గారికి కూడా మరి ఈరోజు వినతి పత్రం ఇస్తామని కోరుతున్నాం. ఇందులో రాత్రి 2 అయిందంటే బారు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లేక ఇలా చాలా యూత్ మరి డ్రగ్స్గా మారిపోయింది. మాకు చిన్న మౌలిక వసతులు ఏంటంటే కంపౌండ్ వాల్ పెంచాలి, బాత్రూంలో డోర్లు కొత్తగా వేయాలి, తర్వాత వాటర్ ట్యాంక్ కట్టించి బోర్ వేయించినట్టయితే మాకు చిన్న మరమ్మతులు చేసినట్టయితే మరి ఇది కంటిన్యూ అవుతుంది. మరి జిహెచ్ఎంసీ ఆఫీసు అధికారులు ఒక్కసారి ఈ శ్మశాన వాటికను మరి చూసి మా బాధ కనికరించి మీరు అభివృద్ధి చేస్తారని కోరుకున్నాం. ఈ గంజాయి బాచి విచ్చల విడిగా మరి ఈడ చెలరేగిపోతున్నారు. రాత్రి 2 గంటల రాత్రి నేను వచ్చి హెచ్చరించినట్టయితే నా మీదకి కొట్టడానికి కూడా ప్రయత్నం చేసిరు, దాడి చేసిరు. వాళ్ళు ఉన్న
బాత్రూమ్ డోర్లు, నల్లలు మరియు పైపులు, వాటర్ ట్యాంకులు కూడా ఎత్తుకపోయి అమ్ముకొని తాగే బ్యాచ్ కూడా ఇక్కడ జమ అయింది. వీళ్ళని కఠిన చర్యలు ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ గారు తీసుకోవాలి. వారికి కూడా చాలాసార్లు మేము ఒకసారి రాత్రి 2 గంటలకు 3 గంటలకు పెట్రోలింగ్ చేయమని కోరాము. అదేవిధంగా ఒక 4 సార్లు 5 సార్లు పెట్రోలింగ్ చేశారు. మరి అది కూడా పూర్తిగా మర్చిపోయారు. వారికి కూడా విన్నపం, ఈ గంజాయి బ్యాచ్ను హెచ్చరించాలంటే ప్రభుత్వం మరి జిహెచ్ఎంసీ అధికారులు ఈ సమన్వయం చేసినట్టయితే మా పరిష్కారం అవుతుందని కోరుచున్నాం. పరిస్థితి ఇక్కడ డంపింగ్ చేసి జిహెచ్ఎంసీలో డంపింగ్ చేసిర్రు. అదేవిధంగా ఇది చూసినట్టయితే చెట్లు ఎన్నోసార్లు అధికారులకు చెట్లు కొట్టేయమని అడిగినా కానీ మా దగ్గర మరి సిబ్బంది లేరు. కొట్టేయడానికి చాలా కష్టమవుతుంది. ఈరోజు కాదు రేపు కాదని ఒక 3 నెలలు గడపడం జరిగింది. ఇప్పుడు కూడా మన సిబ్బంది చెట్లు కొట్టడానికి కూడా ముందుకు రాలేదు. ఇది మన శ్మశాన వాటిక పరిస్థితి. పైకప్పు మొత్తం పోయింది. మధ్యలో వర్షం వచ్చిందంటే కింద మరి ఎప్పుడు వర్షం లెక్క పడిపోతుంది. ఇక్కడ బాత్రూంలో పరిస్థితి, బాత్రూంలో చూసినట్టయితే ఒక్క దగ్గర కూడా నల్ల ఉండదు. లేడీస్ జెంట్స్ బాత్రూమ్స్ ఇవి. మరి చూసినట్టయితే ఈ బాత్రూంలలో ఇక్కడ శ్మశాన వాటిక కాల్చిన తర్వాత ఈ బాత్రూంలో యూజ్ చేసుకునేది ఉంటుంది. బాత్రూంల పరిస్థితి చూడండి. అదేవిధంగా ఇక్కడ 11 రోజులు అయితే ఇక్కడ కార్యక్రమాలు చేసుకునేది ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేసుకునే ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో, కూర్చునేటట్టు ఉందా లేదా. వాటర్ ట్యాంక్ పైన ఆ వాటర్ ట్యాంక్ కూడా లేదు. పైపులు కూడా ఎత్తుకపోయారు అందరూ. మరి డ్రగ్స్ బ్యాచ్ వచ్చి ఇక్కడ కూర్చొని రోజు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు 2 గంటల మంచిగా వారి కార్యక్రమాలు హాయిగా చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత కూర్చున్నట్టయితే ప్లేస్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నది. బోర్ వేయించి మంచిగా డెవలప్ చేయాలని చెప్పి దీనికి మరి బోరు కూడా ఉండే, ఆ స్తంభం పక్కకు బోరు కూడా ఉండే. ఆ బోరు కూడా మోటార్ కూడా మరి ఎత్తుకపోయి అమ్ముకున్నారు. దీనికి ఏంటంటే మెయిన్ ఒక కాంపౌండ్ వాళ్ళు పెద్దగా పెట్టియాలి. తర్వాత గేటు, మౌలిక సదుపాయాలు కల్పించమని అంటున్నాం. కానీ ఏదో మా స్వార్థం గురించి మేము మాట్లాడతలేము. ఇది మరి చివరికి మనం చేరుకునే ప్లేస్ కాబట్టి మాకు అదొక్కటే కోరిక సార్. మాది ఒకటి మీ టీవీ ఛానల్ ద్వారా మాకు ఈ పని చేయిస్తారని కోరుకుంటున్నాం. టీవీ ఛానల్ ద్వారా ఈ కోరిక చేయిస్తారని అనుకుంటున్నాం సార్. మినిమం మౌలిక వసతులు కల్పిస్తే బాగుంటుందని మా మనవి. మేము అడగగానే, మేము కంప్లైంట్ ఇవ్వగానే మన జిఎన్ఆర్ టీవీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఛానల్ నడిపిస్తున్న ఉపేందర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఈ కొత్తగా వచ్చిన ఉప్పల్ నియోజకవర్గం రిపోర్టరు మన ఉపేందర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఈ ఛానల్ వారి జిఎన్ఆర్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. మీ వంతు సహకారాలు అందించి ఈ పై ఆఫీసర్ దగ్గర తీసుకోవాల్సిందే కోరుచున్నాం.